మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశం కాదు, ప్రపంచంలో గౌరవించదగ్గ వ్యక్తి, గుర్తింపు ఉన్న వ్యక్తి, ఆదర్శవంతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని 75వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు తెల్లారి ఉదయం నుంచే దైవ కార్యక్రమాలు కావచ్చు, పూజా కార్యక్రమాలు కావచ్చు, కేక్ కటింగ్, అన్నదానాలు కానీ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారితో నారావారిపల్లిలో ఆయన జన్మం జరిగిన ఆ సమయం నుంచి శేషాపురం స్కూల్ కావచ్చు, తర్వాత చంద్రగిరి కావచ్చు, మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఆర్ట్స్ కాలేజ్, ఎస్పీ యూనివర్సిటీ, తర్వాత మొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో ఉన్న వ్యక్తులు, ఆయనకి సహకరించిన వ్యక్తులు, ఆయన అభివృద్ధిలో భాగస్వాములైన వ్యక్తులు ఈరోజు ఈ స్థాయిలో గ్లోబల్ లీడర్గా పేరు తెచ్చుకోవడానికి మొదటి అడుగు వేసే ప్రయత్నంలో ఆయన చూసిన వాళ్ళు, ఆయనతో నడిచిన వాళ్ళందరినీ, వాళ్ళ గత ఆయనకి వాళ్ళకున్న బంధం, అనుబంధం, జరిగిన ఆ రోజు ఆ కాలంలో జరిగిన సంభాషణలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే అనుభవాలు కావచ్చు, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాల్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. 75వ జన్మదిన పురస్కరించుకొని ఇది రాష్ట్రమే కాదు, తెలుగు వాళ్ళందరికీ తెలియాలి. చాలా మందికి చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన వెళ్ళిన విధానాలు కావచ్చు, ప్రయాణం కావచ్చు, ఈ రాష్ట్రానికి మాలాంటి యువతకు మీ ద్వారా తెలుసుకోవాలనే తాపత్రయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మీ సమక్షంలో ఆయన జన్మదిన వేడుకల్ని, 75వ జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి మీ సమక్షంలో ఆయన జన్మదిన శుభాకాంక్షల్ని సార్ కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి బయట దేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఆయన పూర్తిగా తెలుసు. కాబట్టి మీ భావాలు, మీ అనుభవాలు, మీ ఆశీస్సులు, మీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా ముందుకెళ్లాలని, కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ కందెలవారిపల్లి నేను చంద్రబాబు నాయుడికి అనుకూలం, ఆప్తుడిని, మిత్రుడిని, బాల్య స్నేహితుడిని, క్లాస్మేట్ని, డెస్క్మేట్ని. టోటల్గా ప్రతి ఒక్క విషయంలో నాకు తెలియకుండా ఏదేం ఉండదు. నన్ను అడిగే చెప్తాడు, ఇందువల్ల నా సలహా తీసుకుంటాడు. నాట్ ఓన్లీ మై త్రూఅవుట్ ఫ్రెండ్షిప్లో కూడా మీ ఉద్దేశాలు ఏమైంది చిన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. అప్పుడు నన్ను అడిగాడు, దేవా ఏం చేద్దామంటాడు, నీ ఇష్టం అంటాడు. అప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. చిన్నప్పుడే ప్లాన్ వాళ్ళు ఎలా రాయాలని ఐవర్ చెప్తే అతను ఆర్డినరీ స్టూడెంటే, పెద్ద క్లవర్ ఏం కాదు. దత్తడు నెంబర్ 1. మేమంతా కష్టపడి చదువుకున్న వాళ్ళమే. ఆయనకి ఎడ్యుకేషన్ లెవెల్లో ఒకరి ముందు చదువుతూ ఉంటారు కదా, మనం ఎందుకు చదవకూడదు అని పట్టుదల వ్యక్తి చంద్రబాబు. మేము చిన్నప్పుడు ఆ గ్లాస్ నిండా పాలు తీసుకుని పొడి నీళ్ళల్లో పొడి వేస్తే ఇది బెల్లం మళ్ళీ కలిపేది. మేము ఎగతాలు చేసేది, ఏందిరా అంత పొడి గ్లాసు, మేము అంత చిన్నది ఇంత పొడి గ్లాస్ తెచ్చామంటే అప్పుడు అంటాడు, తాగితే కడుపు నిండా తాగు, సాయంకాలం వరకు ఆకలిస్తుంది అంటాడు. ఒకటి 5వ క్లాస్ వరకు చదువుకున్నాం. 10th క్లాస్ వరకు చంద్రగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్. మేము కష్టపడి మాకు ఎడ్యుకేషన్లో చంద్రబాబు, నేను స్పోర్ట్స్ మ్యాన్, ఆయన ఆర్డినరీ ఎడ్యుకేషన్లో ఆయన 10th క్లాస్ వరకు చదివాము. ఎనీహౌ ఈయన పట్టుదలతో ఈయన పైకి వచ్చాడు, ఎదిగాడు. నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్లో రాజకీయ నాయకుడయ్యాడు. అందరి దృష్టి ఆయన కనుదృష్టి పడింది.
ఆయన ఎవరికి అందడు దొరకడు, గాలిపటం మరి ఎగిరిపోయాడు, ఆకాశంలో ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు అంటే మనకు దొరకడు, అంత ఎదిగిపోయాడు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో ఉండండి, బాగా చదువుకోండి, విద్యార్థులు కూడా నేను చెప్తాను. ఈరోజు మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే సెలబ్రేషన్లో సోదరుడు రవినాయుడు గారు మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. వారికి వేదిక ముందు ఉన్న నా స్నేహితులకి, పెద్దలకు, పత్రికా విలేకరులకు అది కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. 1974-77లో నేను మోహన్ డిగ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఎంటర్ అయ్యాం. లోకల్గా ఎంటర్ అయినప్పుడు మోహన్ సెక్రటరీ చేశాం ఆర్ట్స్ కాలేజీలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీలో ఉన్నారు, సుబ్రహ్మణ్యుడు గారు, చంద్రబాబు వీళ్ళంతా. మేము కాఫీ సెంటర్ కాడ ఈవినింగ్ అయితే కాఫీ సెంటర్ కాడ కూర్చునేవాళ్ళం, 15 మంది బ్యాచ్. పక్కన చలమయ్య అంగిడి ఒకటి ఉండేది, మీకు అంతా తెలుసు చలమయ్య అనేది, చాలామంది తెలిసాడు. ఈరోజు చలమయ్య అంగిడి పెట్టుకొని వాళ్ళ అబ్బాయిని చదివించాడు. అతను ఏజీ బిఎస్సి చేశాడు. అతనికి దేవస్థానంలో గార్డెన్ సూపరింటెండెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం చేయించాడు. ఆ అంగిడి కాడికి వచ్చి పోతా, చంద్రబాబు నాయుడు వచ్చి పోతా ఉన్నాడు. ఈరోజు కూడా అతను సర్వీస్లో ఉన్నారు. అంటే ఎందుకు చెప్పానంటే ఇది స్టూడెంట్ లైఫ్లో చెప్తున్నా. అప్పుడు కాఫీ సెంటర్ నుండి చంద్రబాబు నాయుడు వచ్చేవాడు, ఒక 6-8 మంత్ నడిచి, యూనివర్సిటీ కాడి నుంచి నడిచి వచ్చేవాడు. మోహన్ కూర్చో, మిమ్మల్ని పరిచయం, వీళ్ళు లోకల్గా వచ్చారు, లీడర్స్ అయినారు. ముందరే అతను బిఫోర్ ఎక్స్పెక్ట్ చేసేవాడు వీళ్ళంతా కూడా తయారవుతారని. సో మేమిద్దరే తమాషా ఎవరంటే డిగ్రీ ఫినిష్ చేసుకొని యూనివర్సిటీలోకి మేమిద్దరే ఎంటర్ అయినాం లోకల్ క్యాండిడేట్స్గా. అప్పుడే పిలిపించాడు. అప్పుడు ప్రెజర్ ఉంది, మోహన్ ఈ పక్క రమ్మని, ఇంకొకరు ఆ పక్క రమ్మని, ఎంత గలాట్లుగా ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది మోహన్, గీతానందని చైర్మన్ చేస్తా, నిన్ను సెక్రటరీ చేస్తాను. గీతానంద్ ఈజ్ ఎ బీసీ క్యాండిడేట్, నిన్ను సెక్రటరీ చేస్తాను, నమ్ము, ఆ పక్క పోవద్దు అన్నాడు. సరే మేమంతా కూర్చున్నాం, ఇక్కడే ఉన్నాం. యాజ్ బికమ్ సెక్రటరీ. మోహన్ గారు సెక్రటరీ అయినారు ఎస్వి యూనివర్సిటీలో అండర్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. మెయిన్ సుబ్రహ్మణ్యుడు గారు కూడా మెయిన్ రోల్. ఇంకా చంద్రబాబు మనసు గురించి చెప్పాలంటే శైలే నమాణిక్యం మౌఖితం నా గజే గజే సాధవోన్ హై సర్వత్ర చందనం నా వనే. ప్రతి పర్వతంలో రత్నాలు ఉండదు, ప్రతి ఏనుగునందు ముత్యాలు ఉండదు, ఎక్కడ పడితే అక్కడ సప్త ఋషులు ఉండరు. బట్ ఇవన్నీ కూడా చంద్రబాబు మనసులో ఇవన్నీ కూడా చెక్కుతాయని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. టోటల్ ఏ విధంగా ఇప్పుడు చెప్పాడు నాగేశ్వరరావు, రూమ్లోకి పోతే మళ్ళీ బయట వచ్చేటప్పటికి ఏమో తెలియదని అంత అరవని పోతారు, మళ్ళీ బయట వస్తారు. కన్వీనియన్స్. ఎందుకంటే కొన్ని రాజకీయాలు మేము చూసాం, వాడు క్యాండిడేట్ వీడి క్యాండిడేట్ అంటే ఇద్దరు రమ్మంటాడు, ఇద్దరు రమ్మంటే వాడే ప్రపోజ్ చేస్తాడు, ఎవరైతే గలాట్ చేస్తాడో వాడే నా కొద్దులే అతనే ఉండి అంటాడు. అంటే దట్ మచ్ ఆఫ్ ఆ చాణక్యుడి నీతి చంద్రబాబు దీంట్లో బ్రహ్మాండంగా మేము చూసాం. మరి ముఖ్యంగా వారి గురించి ఒకటే చెప్తున్నా, ఆ కాలంలోనే కాలేజ్ డేస్లోనే సింపుల్గా నడిచి కాలేజ్ కాంపౌండ్ వెబ్ బ్లాక్ నుంచి నేరుగా ఆ నుంచి బయలుదేరడం నడిచి ఆ కాఫీ సెంటర్ కూడా పోయి కాఫీ తాగి మళ్ళీ సాయంత్రం డీలక్స్ వరకు మళ్ళీ వచ్చేసాం. మరి ఎలక్షన్స్లో అతనికి ఎలక్షన్ వచ్చింది, అందరూ పోయాం, కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా. గెలిచినాక గమ్మున ఉన్నాడా ఆ లక్ష్మీనారాయణ, మేము చేరకొండయ్య అంటాం, లక్ష్మీనారాయణ కంటిద్దాం, ఐఏఎస్ ఆఫీసర్గా చేశాడు అతన్ని, బాలసుబ్రహ్మణ్యాన్ని లక్ష్మీనారాయణ. ఏనా నువ్వు భలే పనివాడునా అని చెప్పి ఇప్పుడు కూడా కనిపిస్తాడు. మనం ఒక పెళ్లిలో కలిసారు. పోతే ముగ్గురికి సన్మానం చేశామండి, రాజశేఖర రెడ్డి గారికి, కేఏ కృష్ణమూర్తి గారికి, చంద్రబాబు నాయుడు గారికి సన్మానం చేశాం. మళ్ళీ ఈ ఫ్యాక్ట్ అయినాక అంజయ్ గారి దగ్గరికి పోతే అతను వచ్చాడు బ్రహ్మాండంగా, బోలో చంద్రబాబు నాయుడు గారిని మినిస్టర్ చేయాలండి, ఈజ్ ఎ స్టూడెంట్ లీడర్, హీ హెల్ప్స్, మీరు చేయాలి. ఐ మీన్ ఏంది చంద్రబాబు నాయుడు అనేది వచ్చింది దేవుడి తరఫున. ముగ్గురికి ఇచ్చాడు. ముగ్గురికి ఇస్తే తిరుపతిలో ఫస్ట్ టైం ఐ వాస్ మేడ్ యాజ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్స్ వింగ్. చేసినాక ముగ్గురికి చేస్తే ఆ కృతజ్ఞత అంటే చాలామంది అనుకుంటారు, మీరు చెప్పారు కదా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వీళ్ళు చాలా క్లోజ్, వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ పీపుల్ వీళ్ళిద్దరు. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు, దే గాట్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. బట్ రాను అది వేరే రకంగా మారిపోయింది. పాలిటిక్సే వర్స్ట్గా తయారైపోయింది. కసి
వాడిని ఎట్ట కోసేస్తాం, వీని ఎట్ట కోసేస్తాం. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కుళ్ళు, కుట్ర, ఈర్ష, దేశం, మోసం ఇవి ఉండేవాడు ఎప్పుడు షైన్ కాడు. చంద్రబాబుకి ఇవన్నీ లేవు. చంద్రబాబు నాయుడు బట్ ఎక్కడ కూడా సీ హాజ్ నాట్ మేడ్ ఎనీ ఫాల్స్. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ ఏమీ చూడాలి. ఒకేసారి 53 రోజులు జైల్లో పెట్టారు అతను. స్టూడెంట్ డేస్లో కూడా ఇంత గలాట్లు చేస్తాను కూడా అతను ఎక్కడ పోలీస్ స్టేషన్కి రాలా. బట్ కేసులో పేరు పెట్టారు, మాతో పాటు కోర్టుకు వస్తున్నాడు. కానీ దట్ ఈస్ గ్రేట్ మ్యాన్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అండ్ ఐ విష్ all the people who are here that Lord Venkateswara may bless them with good health and wealth. And Ravi Naidu, I am telling you very honestly, keep it up, come up in life. Thank you. ఒకసారి నేను కామర్స్ డిపార్ట్మెంట్లో నేను కూడాను ఎకనామిక్స్ వాళ్ళతో పాటు బెంగళూరుకి నేను టూర్కి పోయినాను. యాక్చువల్గా అది పోయింది ఎకనామిక్స్ స్టూడెంట్స్ కోసం పెట్టుకున్నారు. అది ఎందువల్ల పోయానంటే నా మిత్రుడు ప్రొఫెసర్ ఈఎం నాయుడు గారు ఫ్యాకల్టీ తరఫున ఆయన ఇన్ఛార్జి, రాయపోతామంటే ఆయనతో పాటు నేను పోయినాను. అప్పటికి కూడాను అంటే అది 73, 74 అక్కడ విద్యా సంవత్సరం. చంద్రబాబుతో నా పెద్ద పరిచయం లేదు అప్పటికి కూడా. తర్వాత ఆయన కామర్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమాలో చేరిన తర్వాత అప్పటి నుంచి మాకు ఫ్రెండ్షిప్ పెరిగింది. ఎందుకంటే అతను రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు కాబట్టి ఆ సందర్భాల్లో అట్లా పెరుగుతూ పోయింది. చంద్రబాబు గొప్పతనం ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియం ఇనాగ్రేట్ చేసేటప్పుడు ప్రొఫెసర్ డి జగన్నాథ్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్. ఆయన సెకండ్ టర్మ్ అయిపోతూ ఉంది. సో ఆయన పీరియడ్లో ఇనాగ్రేట్ చేయాలని చెప్పి దానికి అంతా ఫిక్స్ చేశారు, డేట్ ఫిక్స్ చేశారు. సో స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి, నైట్ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ స్పార్క్స్తో ఫాల్స్ రూఫింగ్ అంటుకున్నప్పుడు అక్కడ కూడాను చంద్రబాబు నాయుడు గారు ఒక స్టూడెంట్ నాయకుడిగా ఆ ఫైర్ ప్లేస్లో పార్టిసిపేట్ చేసి దాన్ని అంతా ఆర్పేయడానికి ప్రయత్నాలు చేశాడు. అంటే అతను ఏమంటే ఎక్కడైనా కానీ సమస్య ఉంది అంటే దాన్ని సాల్వ్ చేసే దానిలో ముందు ఉంటాడు. ఆ విధంగా ఆ ఫైర్ అంటుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టూడెంట్ నాయకుడిగా ముందుండి అన్ని దాన్ని చేశారు. జగన్నాథ్ రెడ్డి గారికి ఎంత పట్టుదల అంటే ఆయనే దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్లో ఆయన టర్మ్ అయిపోతూ వస్తుంటే కూడా ఎక్స్టెన్షన్ తీసుకొని తర్వాత ఆయన పూర్తి చేశాడు. ఇది ఎందుకు చెప్పుకొచ్చాను, చంద్రబాబుకి అది కాలిపోవటానికి సంబంధం ఏమంటే క్యాంపస్లో ఎన్ని గొడవలు ఉన్నా యూనివర్సిటీ ఆస్తి, ఇది యూనివర్సిటీకి సంబంధించింది అంటే మనకు సంబంధించింది కాబట్టి దాంట్లో మనం ఉండాలి అనేది ఒక నాయకత్వ లక్ష్యం. రెండో గొప్ప విషయం అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నారు కొంతమంది, అతనిది క్రిమినల్ సైకాలజీ కాదు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. క్రిమినల్ సైకాలజీ, స్టూడెంట్ లీడరు, ఇట్లాంటివన్నీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన స్టూడెంట్ లీడర్ వితౌట్ క్రిమినల్ సైకాలజీ. వాడిని కొట్టండి, వీడిని కొట్టండి ఆ ఎంకరేజ్ చేసే మనస్తత్వం అతనికి ఎప్పుడూ లేదు. సరే, ఇందాకనే మల్లవరం ఆనందనాయుడు బాగా క్లియర్గా చెప్తాడు, రాజకీయం చేస్తాడు కానీ మమ్మల్ని ఎప్పుడు వాడిని కొట్టండి వీడిని కొట్టండి అని ఎంకరేజ్ చేయదు. అది మాత్రం 100% కరెక్ట్. తర్వాత ఒక నాయకుడిగా క్యాంపస్లో అతను ఎదుగుతూ వచ్చిన దాని వాళ్ళ తర్వాత ఆయన ఎలక్షన్ నిలబడినప్పుడు అంతా స్టూడెంట్సే పోయి మెజారిటీ ఆయనకు ప్రచారం చేసింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటారు హాస్టల్లో, మధ్యాహ్నానికి అన్నానికి ప్యాకెట్లు తీసుకుంటారు, పోయి ప్రచారం చేసి సాయంత్రానికి మళ్ళీ హాస్టల్ వచ్చి భోజనం చేసుకుంటారు. ఆ విధంగా స్టూడెంట్లో అంత పట్టు ఉండింది ఆయనకప్పుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వ్యవసాయం వెళ్ళిపోయిన త్యాగరాజు నాయుడు ఉన్నాడు, త్యాగరాజు ఉన్నాడా, వీళ్ళందరూ ఒకడు చేసినప్పుడు. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షనీరింగ్లో డబ్బుల మేనేజ్మెంట్ ఏదో చేస్తూ ఉన్నాడు ఆయన త్యాగరాజు నాయుడు అప్పుడు. సరే, వీళ్ళందరూ చేశారు, ఆయన గెలిపించారు. సో తర్వాత అతను నాయకుడు అయిన తర్వాత అతనికి ఉండే పరిచయాలతో ఆ విజన్ అనేది పెంచుకుంటూ పోయాడు. విజన్ అంటే ముందు చూపు. సో ఆ విజన్లో అతను స్మార్ట్ సిటీ అనమాట, హైటెక్ సిటీ కానీ, అదేవిధంగా ఇప్పుడు అమరావతిలో కానీ
ఆయన కొత్త ఐడియాలు మరి ఆయనకే వస్తాయో లేదు ఎవరిని టెక్నికల్ పీపుల్ కన్సల్ట్ చేసుకుని అది వేరే విషయం. ఏదైతే అల్టిమేట్గా పాలసీ అనౌన్స్ చేసేది ఇంప్లిమెంట్ చేసేది అతనే. ఆ విషనరీగా మంచి పేరు వచ్చింది. ఇప్పటికి కూడా రోజు మనం చూస్తూ ఉంటే న్యూస్ పేపరు ఏదో ఒకటి కొత్త ఘనంగా ఆ అమరావతిలో సింపుల్ విషయాలు కావచ్చు, ఒక రైల్వే లైన్ కావాలి, రోడ్ నెట్వర్క్ కావాలి, రాష్ట్రంలో అన్ని మూలల నుంచి అక్కడికి రావాలి. ఇటువంటి విషన్తోనే అతను పని చేసుకుంటూ ఉంటాడు. దాన్ని అతను పెద్ద విషనరీ అంటారు. ఈరోజు మనం ఆయన 75వ బర్త్డే సందర్భంగా ఇక్కడ కలిసాం కాబట్టి ఒకమారు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ భగవంతుడు అతనికి ఇంకా కూడాను ఎక్కువ ఆరోగ్యాలు ఇస్తూ ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఆయన చేయాల్సింది. స్టూడెంట్ డేస్లో ఇక్కడ ఉండేవాళ్ళు యంగ్స్టర్స్ ముఖ్యంగా తెలుసుకోవచ్చింది ఏమంటే చంద్రబాబు నాయుడు వంటి నాయకుడులో ఉన్నట్టు మంచి లక్షణాలు ఏంటి, అవి వాడుకొని మనం ఏ విధంగా వృద్ధి చెందుతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నేర్చుకొని యూత్ అంతా ముఖ్యంగా చూసాను. మేము ఆయన ఫ్రెండ్స్గా ఎన్నో బర్త్డే గ్రీటింగ్స్ పంపించుకుంటా ఉన్నాం. మాకెవరికి ఆలోచన రాలా ఇటువంటి ఒకటి ఆర్గనైజ్ చేయాలని. రవినాయుడికి చిన్నవాడైనా కూడా వయసులో ఈ ఉద్దేశం కలిగి మమ్మల్ని అందరినీ కూడా కలిపి ఒక అవకాశం ఇచ్చి అందరితో పాటు చంద్రబాబుకి ఇక్కడ ఈ క్యాంపస్లో ఈ బర్త్డే జరిగింది చాలా గొప్ప విషయము. దానిగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అతను నాయకత్వ లక్షణాలు కొన్ని అబ్జర్వ్ చేశాను. ఇక్కడ నేను ఇంక చెప్పదలుచుకోలేదు. అతను కూడాను ఆ విధంగా డెవలప్ కావాలని కోరుకుంటూ భగవంతుడు ఆయనకు అవకాశం ఇస్తాడని అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు రవినాయుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతో అవమానాలు పాలయ్యాడు, ప్రాణం పోయేంత అవమానాలు కూడా పొందినాడు. అయినా కూడా నిబ్బరంగా పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఉంది ఆయన. దాంతో పైకి వచ్చాడు. విషయం దూరదృష్టి, వెళ్ళేనంటే దూరదృష్టి. అది ఎలా చేస్తే ఎలా అవుతుంది ఇంత ఆలోచించాడు. కడాకు ప్రకృతి మాత ఏడుపుతో కృష్ణ పరమాత్మ ఈయన మళ్ళా అవకాశం ఇచ్చాడు. ప్రకృతి మాత పరిస్థితి నాడు అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్ అంటారు, ఏం చేశారయ్యా, 2 ప్రభుత్వాలు వచ్చాయి, అమరావతిని ఏం చేశారంటే అందుకని వచ్చాడు. అమరావతిని తిరిగి పార్లమెంటు రాష్ట్ర రాజధాని అంటే అలా ఉండాలని అనిపించేటట్టు చేసేదానికే వారు వచ్చారు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ అండ్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ టాలెంట్. ప్రతి ఒక్కరూ తప్పులు పడతా ఉంటే ముందు లోపాలంటే చెప్పండి, ఫస్ట్ అప్రిషియేట్ చేయండి. వారు చేసే మంచి పనుల గురించి ఆలోచించండి, వారి యొక్క తపన గురించి ఆలోచించండి. ఇంత చేసినా కూడా we all know that he is most capable man, millionaire, and he is getting the appreciation from Delhi. Now పోలవరం చేస్తున్నాడు. తెలంగాణ వాళ్ళు అడిగి కొట్టాడారు, గోదావరి నదిలో తీసుకుపోతున్నారే మనకి అలా వాటర్ వస్తా అంటే మేము తుఫాను వల్ల అధిక వరద వల్ల ఆ నీళ్ళు తీసుకుపోతున్నాం కానీ జనం అందరికీ కావాలయ్యా, మేమే దొంగతనం చేయలేదని జవాబు చెప్పారు. చిన్న వాటికి జవాబు చెప్పారు. ఏదో మాట్లాడేవాళ్ళు ఉంటారు, అనవసరమైన మాట్లాడు, దాని జోలు చెప్పు. ఇది మేజర్ ఇష్యూ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తర్వాత వాళ్ళు చేద్దాం. అలాగే సూటబుల్ ఆన్సర్స్ ఇచ్చి శ్రమించి పోలవరం ప్రాజెక్టు వస్తేనే రైతులకు పెళ్లి తీరుతుంది. సో ఈజ్ వర్కింగ్ హార్డ్ ఆన్ దట్. దేవుడి దయ వలన సెంట్రల్ గవర్నమెంట్ ఈల్డ్ అవుతా ఉంది. బికాజ్ అంతవరకు ఈల్డ్ అయ్యేది కాదు. పోలవరం ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడు ఇంటర్ డిపెండెన్స్ వాడు మన మీద ఆధారపడాలా, మనం వాళ్ళ మీద ఆధారపడాలి. సో దానివల్ల ఆయన పోలవరం ప్రాజెక్ట్ చేస్తాడు, రైతులు వాటర్ ప్రాబ్లం సాల్వ్ కావాలా, పవర్ సప్లై ఉండాలా, దాన్ని కేపబుల్ దానిలోనే తేవాలా. ఇవి ఎక్కువ నేను టాస్క్ ఆయన చిన్న విషయాలు కాదు. డే అండ్ నైట్ శ్రమించాలి. మళ్ళీ అందరినీ అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేయాలంటే చిన్న విషయం కాదు. ఏ ఆఫీసర్ అయితే ఒకసారి తప్పు చేసినా కూడా శ్రమిస్తా కానీ ఎఫిషియన్సీ లేకపోతే పెట్టాలని ఐ వాంట్ ఎఫిషియన్సీ 100 కొట్టుకుంటున్నాడు. కలెక్టర్స్ ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు,
మీ ఎఫిషియన్సీ ఏమైంది, ఎందుకు తెచ్చుకోరయ్యా, మీరు కదా చేయాలా, మేము వస్తాము పోతా ఉంటాము. యూ ఎగ్జిబిట్ యువర్ ఎఫిషియన్సీ ఈజ్ అప్పీలింగ్ టు ద కలెక్టర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి. బీ గుడ్, డూ రైట్, డోంట్ కాంప్రమైజ్ ఈవెన్ విత్ పొలిటికల్ పీపుల్ అని కూడా చెప్పారు. అది ఒక విధంగా ఒక ఎలక్షన్లో దెబ్బగడ కొట్టింది. బ్యూరోక్రసీని అప్లూట్ చేసింది. అప్పుడు మళ్ళా కొంత ఇది కొంత అది చదువుకోనుకోండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని కాంప్రమైజ్. ఎప్పుడు కానీ సరైన రీతిలో మందు కావాలన్నా సొల్యూషన్ కావాలంటే ముందు దెబ్బ తగలాలి. అన్నీ భరించాడు, చేశాడు. ఈ జవాబు ఈ మస్ట్ జవాబు నాట్ ఓన్లీ లివ్ లాంగ్, ఈ షుడ్ గెట్ గుడ్ హెల్త్. సో వీ షుడ్, నేను అదే చూస్తూ ఉంటాను. ఆయన కొండకు వస్తే వినయంగా లేదు, దేవుని ప్రార్థన, అన్ని అడ్వర్టైజ్మెంట్ ఆయన చూసేదానికి ఉండదు. నా నా కృష్ణ కోసం నేను పెడతాను. దాని బదులు ఆయన పేద వాళ్ళ కోసమే పెడుతూ ఉంటాను. నేను మీకు సేవ ఈరోజు చేయడానికి అందరికీ ఒకసారి చీఫ్ మినిస్టర్గా ఉన్నాయి, మళ్ళా వచ్చింది, మళ్ళా అక్కడ రాబోతుంది. దట్ ఆయన షో లెక్క. కానీ అందరూ 10 మంది కూడా మెచ్చుకునేటట్టు చేయాలంటే సామాన్యుడిని పైకి తేవాలా. నేను సామాన్యుడు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా నాకంటూ పెద్ద కావాలి, నేను ఈ స్థాయిని ఏదో ఉన్నాను, వాళ్ళు కూడా పైకి రావాలి, కనీసం బేసిక్ నీడ్స్ రావాలి అన్నప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు, పోస్టర్స్ పెట్టేవాళ్ళు అక్కడ చాలా మంది బీదోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకిస్తే ఆయన తలుచుకొని చంద్రబాబు స్ఫూర్తితో మీకు ఇస్తున్నాం. బ్రైట్ పీపుల్ ఉన్నారు, చాలా ఫ్యాకల్టీస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, కూర్చొని. కానీ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోలేదు. కానీ వాళ్ళని కావాలని బాధ పెట్టాలని కాదు నేను చెప్పడం. ఇలా చేస్తే ఆయనకు ఆయుష్, ఆరోగ్యం ఎక్కువ. అది నా అభిప్రాయంగా వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి ఎందుకంటే ఏం చెప్పగలను.